హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తాసు వ్లాగ్స్. దిస్ ఈజ్ మై సెకండ్ వ్లాగ్ అనమాట నా యూట్యూబ్ ఛానల్లో. సో ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఏంటంటే మా ఆయన నా కోసం అయితే ఈరోజు ఖీర్ రెసిపీ తయారు చేస్తున్నారు. ఈ టోటల్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఆయన అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన సపరేట్గా తీసి పెట్టేసుకున్నారు రోస్ట్ చేసుకోవడానికైతే. ఇంకోటి ఏంటంటే మా ఆయనకి స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత స్వీట్ అయినా ముందు పెట్టామంటే మొత్తం తినేస్తారు. చూడండి అంటే క్యూట్గా చేస్తున్నారు. కిచెన్ అయితే ఇప్పుడు చూడడానికి కొంచెమైనా నీట్గా ఉంది. ఇంక ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిన తర్వాత నాకు తెలిసి ఇది చాలా వరస్ట్గా తయారవుతుంది. మా ఆయన అయితే కెమెరా ముందర రావడానికి చాలా సిగ్గుపడిపోతున్నారు. సో నేనైతే అడిగి చాలా రిక్వెస్ట్ చేసి అయితే కెమెరా ముందుకు రప్పించాను. లాస్ట్కి అయితే ఇవైతే ఇంకా రోస్ట్ అవుతూనే ఉన్నాయి. ఈ లోపలైతే మీకు ఇంకోటి చూపిస్తాను నేను. సో నేను డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ డార్క్ చాక్లెట్ తీసుకునేవో టేస్ట్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇది అసలు స్వీట్నెస్ లేదు, చాలా చేదు ఉంది. 90% కోకే ఉందంట దీంట్లో. నాకు ఆ విషయం తెలియదు. నేనైతే తీసుకునేసాను, మొత్తం స్పాయిల్ అయిపోయింది. దీనైతే రీకన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని మళ్ళీ చాక్లెట్ లాగా చేద్దామని. లాస్ట్కి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయాయి. దీని అయితే పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నారు. సో ఇదైతే మా స్టోరేజ్ అనమాట. నేను స్పేర్ కోసం అని చెప్పి అన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటాను, గ్రాసరీస్ అన్నీ. సో ఇక్కడే అండి మేము కొంచెం ఒక్క స్మాల్ మిస్టేక్ చేసాము. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసేసాం అనమాట సేమియా. సో అదే గీలో సేమియాని రోస్ట్ చేసేసుకునేస్తున్నారు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇది పాల పౌడర్తో అయితే మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇద్దరు కలుసుకొని ప్రయోగం చేస్తున్నాం దీంట్లో. చూడాలి దీంతో అయితే మనకు టేస్ట్ ఏ విధంగా వస్తుందో. ఇదైతే మాతో కువైట్ నుంచి పంపించారనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. నేనైతే అలాగే ఎత్తుకొని తినేస్తాను. నా అలాగే ఎవరైనా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీంట్లో అయితే గీతో అయితే ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలంట. అయితే చాలాసేపు పట్టింది మిల్క్ అనేది బాయిల్ అవ్వడానికి. సో ఫైనల్లీ అయితే మిల్క్ బాయిల్ అయిపోయింది. సో దీంట్లో అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అయితే దీంట్లో వేసేసుకుంటున్నారు. సేమియా వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలంట. గడ్డలుగా వచ్చేసిందంట, లేకపోతే నాకు అది కూడా తెలీదు. మా ఆయన చూడండి వీడియోలో మొత్తం కనిపించి ఇప్పుడు కనిపించడానికి సిగ్గుపడుతున్నారు. యాలకులు మిక్సీ కొట్టుకోవాలి. సో చాలా ఎమ్మీగా ఉంది చూడ్డానికి. బాయిల్ అయిన తర్వాత నాకైతే చాలా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. సో ఇదైతే నా కోసం ఆయన బ్రౌన్ షుగర్ వేస్తున్నారు. సరే మనం యాక్చువల్లీ డైట్లో ఉన్నాం అనమాట. డైట్ అంటాను కానీ అన్నీ తినేస్తాను. సో దీంట్లో కూడా మా ఆయన ఎక్కువగా స్వీట్ వేయాలని గొడవ. సో నేను స్వీట్ తక్కువగా వండాను కూడా. ఇక్కడ కూడా ఎదురు కొట్లాడుకుంటున్నాము. సో ఫైనల్లీ ఇది వేసిన తర్వాత దీని కలరే చేంజ్ అయిపోయింది. లాస్ట్కి ఇది గట్టిగా కూడా అయిపోయింది. మిల్క్ అయితే అసలు సరిపోలేదు. దానికోసం అని చెప్పి మళ్ళీ సపరేట్గా బాయిల్ చేసుకొని మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాము. సో ఫైనల్లీ అయితే బాగా బాయిల్ అయిపోయింది. దానిపైన మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసుకుంటున్నాము. నాకైతే చాలా తినాలి అని ఇప్పుడే తినేద్దాం అనిపిస్తుంది. ఎంత గార్జియస్గా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్లీ ఫస్ట్ అయితే నేను ట్రై చేయను, మా ఆయన దగ్గర ట్రై చేపిస్తున్నాను ఎలా ఉంటుందని. భయపడుతున్నారు తను చేసిందే తను తినడానికి. సో టేస్ట్ బాగుందంట, చూద్దాం. నేను కూడా తిని చూస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.